ఎక్కడైనా తీసుకోవచ్చు. అది బెటర్ కదా, అక్కడే సెంటర్లో. కరెక్ట్. అంత సిగ్గు దేనికి, అంత సిగ్గు దేనికి? కాదు, మళ్ళీ వచ్చి దాన్ని కూడా చేసి మాకు పోజులు కొడుతున్నాం అన్నారు అనుకో. అంత ఆలోచిస్తే మళ్ళీ వచ్చి ఎందుకు డలుగున్నావంట, పొద్దు నుంచి గొడవలు తప్ప ఏమవుతుంది చెప్పు. టైం 6:30. యా, క్వాంటిటీ ఎక్కువ మీద కొంచెం చేసుకున్నాం కదా, మధ్యాహ్నం కన్నా ఇంకా బాగా వచ్చింది. మరగబెట్టాను అందుకోసం. అది ఆల్రెడీ అడుగుతుంది, మనం ఫుల్ ప్యాకెట్ మిల్క్ వాడేసామని అడిగింది. ముగ్గురికి ఫుల్ ప్యాకెట్ మిల్క్ అయిపోయిందా అని అడిగింది. నేను యాక్చువల్గా అంటే మరిగింది కొద్దిగా, అంటే చాయ్ పని తక్కువ అయ్యి ఇంకా సరే అని వేసాం కొంచెం మిగిలితే అని అన్నా. సరేలే తనని నెక్స్ట్ ఎవ్రీడే వస్తాయేమో అని అనుకుంటున్నాను కదా, ఒకవేళ రాకపోతే ఏముందిలే తాగం ఇంకా అంతే కదా, రాకపోతే ఏం చేస్తాం తాగం కదా అని చెప్పి. ఇంకోటి చెప్పాలా, నిన్నటి నుంచి మనం ఏం చేస్తాం అక్క, ఉన్నది తిన్నాం, లేకపోతే లైట్ చేసుకుంటాం. అదే ఉన్నప్పుడు తింటాము, అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ సీజన్ గెలుచుకుంటాం. చాయ్ ఫుడ్ పెట్టకుండా ఉండరు. మొత్తం యానిమల్ థీమ్ కదా. ఈ సోఫాని మేము ఆక్రమిస్తాం. అయ్యో నువ్వు కూర్చున్నా, ప్లేస్ ఉందిరా. ఇంతకుముందు అసలు ఇంతకుముందు ఒక్కడే బ్లస్ అవుతుంటా పిల్ల మీద లవ్ షేక్ వేసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు మనోడు. ఎవరితో మాట్లాడుతుండ్రా అంటే ప్రేరణ నేను చెక్ చేస్తా కానీ పోయేసి మనోడే మాట్లాడుకుంటున్నాడు. నేను నిన్న గమనించా, నిన్న రాత్రి ఆ రూమ్ లో కూర్చుని తనంతా తనే మాట్లాడుకుంటున్నా నేను అనుకున్నా. అప్పుడు నిన్న కొంచెం అది జరిగింది కదా, తనకు తను మోటివేట్ చేసి నేను కూడా వెళ్ళి అడిగా, డిస్టర్బ్ చేయొద్దా మాట్లాడానా లోగున్నాడు కదా అంటే వెళ్ళి వచ్చే అన్నాడు. తర్వాత ఇంతకీ ఏంటి వాళ్ళ వైఫ్ తో మేబీ ఆ కెమెరాతో మాట్లాడుకున్నా వాళ్ళ వైఫ్. మనోడు పర్సనల్ తీసుకుని నీకు ఎవరికి నా బ్యాక్ బ్యాగ్ తెలియదు చెప్పాను నేను నీకు. అసలు నాకు ఆ పాయింట్ నచ్చలేదు. అంటే డైలీ అందరికీ బాధలు ఉంటాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి ఒకటి ఓటేయలేదు. సింపుల్ లాజిక్ కదా అది. ఏంటంటే ఏం చేస్తారు వన్ డేలా, ఎవరికి ఎవడు క్లోజ్ కాలేదన్నమా అని చేస్తారు. అది బేసిక్ థింగ్ అది. ఏం చూసి అంతే, ఆ తర్వాత నీ క్యారెక్టర్ చూసి మాడుతూ ఉంటారు. బ్రో. నా ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలా.